హాయ్ అండి. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. నాకు మంచి చూపు వస్తుంది. ఎందుకంటే ఏం లేదు, చిక్కుళ్ళు ఇచ్చాము. నల్ల చిక్కుళ్ళు చూసారా ఎంత బాగున్నాయి. ఇది ఎంత టేస్ట్ వస్తుంది అంత పని పడుతుందండి చెయ్యాలంటే. ఇలా గిన్నె తీసి కూర్చుని ఉన్నాయి కదా చూసుకోవాలండి. చూసారా ఎంత పొట్లకాయలు. ఇవి నాటుకోడి మాంసంలో ఉండితే ఉంటదండి నా రంగా టేస్ట్ చిక్కిపోతుంది. నాటుకోడి రైస్ ఉంటే నాటుకోడి ఇంకో రోజు ఫ్రై చేద్దాం నాటుకోడి తోటి. నాటుకోడి చిక్కుళ్ళు వంట చేద్దాం. అంటే రేపు మరి మార్నింగ్ అంటే బాక్స్ కి ఇబ్బంది అయిపోద్ది కదండి, చీకటి తోటి వంట చేస్తుంది ఆవిడ. ఆవిడ పిల్లలకి ట్యూషన్ చెప్తుంది లోపల. నేను మరి హెల్ప్ చేయాలి కదండి. అంటే నేను చేసేస్తే రేపు మార్నింగ్ చూసారా పాడైపోయింది. రేపు మార్నింగ్ కడిగి పెట్టేసుకుంటే ఫుల్లింగ్స్ వంట చేసేసుకుంటారు అనమాట. అదండి అందుకని ఇంకా చాలా పిచ్చులు వచ్చేసినాయండి. కొన్నాయి కదా మాకు మంచి బాగున్నాయండి పొట్లకాయలు. పొట్లకాయలు ఇట్లా చుట్టేసుకుంటే బాగుంటుందండి. ఎంతమంది చిక్కుడు బాగులు వేసారో, చిక్కుళ్ళు ఎంతమంది ఉన్నాయి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద. మీరు ఏ ఏరియా నుంచి కమెంట్ చేస్తున్నారో మీ ఏరియా పేరు కూడా మెన్షన్ చేస్తే నా వీడియో అంతవరకు వెళ్తుందా అనుకుంటానండి. బయట డిస్టర్బెన్స్ చూసారా. అరకిలో అండి. అరకిలో 40 రూపాయలు అండి. ఇది పిల్లలకి బాక్స్ గురించి అండి ఇప్పుడు చేయడం. లేకపోతే మనకి అంత పని ఉండకపోదు. పావు కేజీ వేస్ట్ వచ్చేలాగా ఉందండి ఇందులో. రండి మీకు చూపిస్తాను. మా పిల్లలకి ట్యూషన్ చెప్తుంది మా ఆవిడ లోపల. ఏం చేస్తున్నారు చూద్దాం. సైలెంట్కి వెళ్ళి చూద్దాం. ఓకేనా. బాబోయ్, ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్ ఓవర్ యాక్షన్ లేడీ. ఓవర్ యాక్షన్ లేడీ చూసారా ఎంత ఓవర్ యాక్షన్. అది చదువు అయితే ఏం రాదు కానీ ఎంత యాక్షన్ చేస్తుందో చూసారా. ఇంకా లోపల చదువుకుంటున్నారండి. అందుకని నేను చుక్కులు ఒలుస్తున్నాను. ఏంటా ఒలుస్తున్నాడు అనుకుంటారు కదా. తను పెద్ద ఏమవుతావు? అమ్మ బాబోయ్, 2 అయిపో అమ్మా. 2 ఉద్యోగాలు చేద్దు. ఎరా రేమో ఈడు ఈడు హోంవర్క్లు చేస్తాడంటే ఈడు లోపలికి వచ్చేసాడు అంతే మాట వినేసి. ఎరా రేమో చూసారండి లోపల యాక్టింగ్ అనుకున్నారు కదా, చదువుకుంటున్నారు. అందుకేనండి ఆ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నారు కాబట్టి నేను ఇంకా ఈ పని నేను తీసుకున్నా. బాక్సులు కింద రేపు పిల్లలకి క్యారియర్ కోసమేనండి.
ఇవ్వండి చూడండి ఎంత గుడ్లకాయలు. అలా చూసుకోవాలండి పుచ్చులు ఉన్నాయా లేదని, లేకపోతే అమ్మో పుచ్చులు చాలా పుచ్చులు ఉంటాయండి ఇంచుమించుగా. అమ్మో, ఎందుకంటే ప్రతి కాయ అలా చీల్చాలి, చీల్చకపోతే హాఫ్ కిలో తెచ్చానండి. హాఫ్ కిలో 40 రూపాయలు. పిల్లల బాక్సులకు సరిపోతే చాలండి, మేము ఏదో ఒకటి వండుకుంటాం. ఇవి నాటుకోడితోటి వండుకుంటే ఉంటుందండి నా సామి రంగా. ఇదిగోండి, ఇప్పుడు మనకి చిక్కుడుకాయలకు కావాల్సింది, నేను ఒక అయితే నా స్టైల్లో వండుతున్నానండి. నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పెద్ద సైజు, ఒక టమాటా తీసుకున్నాను. ఇదిగోండి, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 7 మిరపకాయలు ఇంకేసుకోవచ్చు. అయితే మా పిల్లలు తినరు, మేము తింటాం. మా పిల్లల కోసమని తక్కువ వేస్తున్నాను మిరపకాయలు. ఓకేనా, వీటిని తురిమేద్దాం రండి. ఇలా ఉండాలండి. ఇలాగుంటే చక్కగా పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఉండాలండి. చిన్న చిన్నగా చేసేస్తే జ్యూస్ అయిపోద్ది. అలా కాకుండా చక్కగా ఇలా వేసుకుంటే మనకి బాగా తగులుతుందండి. వీటిలో చాలా నిలువుగా వరంకాయలండి, ఇవి చాలా కారంగా ఉంటాయి. టౌన్లో మీరైతే పెద్ద కాయలు వేస్తారు, దవకాయలు. మాకేమో ఇవే దొరుకుతాయి, వరంకాయలు. మామూలుగా ఉంటుందండి దీని కారం, చాలా కారంగా ఉంటుంది. ఇన్నైతే వేసుకున్నాం. ఓకేనా, ఇవ్వండి మనకు కావాల్సినవి. ఇవ్వండి ఇప్పుడు మనకి కూరలకు కావాల్సినవి. ఓకేనా, ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం. కొంచెంలో పెట్టాం కదండి, చక్కగా చిన్న తెగలో నైస్గా. ఇదిగోండి, మనం ఇందాక ఒలిచి పెట్టుకున్నాం కదా చిక్కుళ్ళు, వేసేసుకుందాం. అంటే నేను నా స్టైల్లో ఉంచానండి, నాకైతే అంత కాదు. వాకు ఉంది కదండి, వాకు కడిగి అల్లం
వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇలా కచ్చా పచ్చగా చూడండి, ఇందాక పెట్టాం కదా. కొద్దిగా పసుపు వేసుకుందామండి. హాఫ్ స్పూన్, ఎక్కువ కూడా అక్కర్ల. అలాగే ఇందాక కచ్చా పచ్చ దంచుకున్నాం కదండి. కచ్చా పచ్చ దంచుకున్న ఇంగ్రీడియంట్ ఇదే, సీక్రెట్ ఇంగ్రీడియంట్. దాంతో పాటుగా మనం ఇందాక కోసుకున్న టమాటా, అదే ఇందాక మనం కోసుకున్న టమాటాలండి. ఇప్పుడు ఒకటి వేసేసుకుందాం. టమాటా వేసాం కదండి, చక్కగా చూసారా అలాగే వచ్చేసింది. అలా మొత్తం ఇది ఇంపుకోవాలండి, ఇది ఎగిరిపోవాలి. బా, స్మెల్ అయితే చంపేస్తుంది. కూర ఎలా ఉంటుందో కానీ చక్కగా అలా మూత పెట్టేద్దామండి, ఎగిరేద్ది. కడుపు నిండిపోతుందండి స్మెల్కి. ఎక్సలెంట్గా వస్తుంది. అన్నంలో కలిపి తింటే ఉంటుందండి, వేడి వేడి అన్నంలో. బా, నా సామి రంగం చూసారండి, గింజలు, చుక్కడి గింజలు. ఇవ్వండి, ఫైనల్గా అయితే ఎగిరేసింది. ఇంకా తీసేసి సర్వ్ చేసుకోవడమే. ఇవ్వండి కూర, చిక్కుడుకాయ పొగలు వచ్చేస్తుంది. ఎలాగుందమ్మా, టేస్ట్ చేసి చెప్పు. అన్ని సరిపోయినాయా? ఉప్పు, కారం? చూసారా, వేడి వేడిగా ఉంది. బా, టేస్ట్ అయితే ఎరగదీసిందండి. ఇదే నాటుకోడి చికెన్ వేసేసి ఉంటే బా, ఎలాగుంది అంటాం. అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి. బాగుందండి. మీరు కూడా ఎలా వండుకొని తిని ఎలాగుందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇదిగోండి ముద్ద ముద్దకి గుళ్ళు. నైస్, బాగుంది బాగుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్?